ఏంటి ఆ కేకలు? హాయ్ బాబాయ్, ఏంటి అడ్రస్సు? నాకు పుట్టింది కూతురే అని మొదటిసారి మీ నాన్న నేను చూసి కంగారు పడి ఉంటాడు. అయ్యో అత్తయ్య, అసలు బాలు ఎక్కడున్నాడో చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో, అసలు ఏమైందో ఏంటో ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్ వాడకుండా నీకెందుకే? ఇంతకి నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు చెప్పు. అయ్యో అత్తయ్య, నా కోసం ఆల్రెడీ ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు కష్టపడి, నేను కష్టపడి, ఎందుకత్తయ్య వేస్ట్. ఛే, ఎంత ఎదిగిపోయారా మీరు. అవునత్తయ్య, నాకోటి చెప్పు. మీది లవ్ మ్యారేజే కదా, అసలు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? చెప్పత్తయ్య, పనులైతే చెప్తావు, ఇలాంటివి చెప్పవా? ఏముంది, లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోకపోవడం, అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోవడం. అక్కడ కూడా ఇదే డైలాగ్ విన్నట్టుందే. కానీ ఇప్పుడు ప్రేమ అంటే మనతో పాటు అయిన వాళ్ళని కూడా మర్చిపోకపోవడం అని తెలిసొచ్చింది. అదేమిటోనే, ఆ టైంలో ఎవరూ గుర్తుకురారు. ఇప్పుడే మనమంటే ఇంత పడి చూస్తున్నాడు, లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటాడో అని అనిపించేది. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. మీ మావయ్య నన్ను బాధ పెట్టిన క్షణం ఒక్కటి కూడా లేదు. మేడం మేడం అంటూ నా చుట్టే తిరుగుతూ. నీకొక సంగతి తెలుసా? అసలు మా లవ్ స్టోరీ సక్సెస్ అవడానికి కారణం మీ నాన్నే. మా నాన్న? మా కోసం తన్నులు కూడా తిన్నాడు. ఆ బాబు చేపలు. ఆ జనరేషన్ లో మా నాన్న, ఈ జనరేషన్ లో నేను. బాలుగాడ్ లవర్ స్వప్న కోసం గాజువాకి వెళ్ళానని తెలిస్తే